హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సత్యజిత్ రే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అండి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి ఏంటంటే మనకి సత్యజిత్ది అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మెనూ అని ఉంది కదండి. మెనూలోకి వెళ్ళి ఇక్కడ చూడండి, కింద వేకెన్సీ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు వేకెన్సీస్ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకుంటే ఇందులో సీరియల్ నెంబర్ సెకండ్ చూడండి, 26th July 2024 అయితే మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ యానిమేటర్ అని, అప్పర్ డివిజన్ క్లర్క్ అని, లోవర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి, అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది కదా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని చెప్పి ఇచ్చారంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఓకేనా. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కాదు. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఎక్స్పీరియన్స్ లేవో ఎలా అప్లై చేయాలి, గూగుల్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫీజు అనేది ఎలా పే చేయాలి ఏంటి అని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఫర్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకేనా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి పర్మనెంట్ జాబ్స్ అంటే టు ది ఫాలోయింగ్ పోస్టులు అని చెప్పి మనకి ఇచ్చారంటే ఇక్కడ ఫాలోయింగ్ పోస్టులు ఇవి మనకి యానిమేటర్ అని చెప్పేసి, అప్పర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే డిగ్రీ నుంచి ఇంటర్ క్వాలిఫికేషన్, ఐటీఐ, డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అడిగారు. ఏవైతే ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నాయో అవి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి మీకు అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్ని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్వి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒక నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది. చెక్ చేసినట్టయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ పోస్టులు కూడా మీరు మెన్షన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే నేమ్ ఆఫ్ ది పొజిషన్ అండి, నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని రిలీజ్ చేశారు, రిజర్వేషన్, పే స్కేల్ లెవెల్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఫంక్షన్ అండ్ డ్యూటీస్. ఓకేనా. ఇవి మనం చెక్ చేద్దాం. ఇందులో మనకి నేను ఫస్ట్గా మార్క్ చేసింది ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఏంటంటే లోవర్ డివిజన్ క్లర్క్ అండి. ఒకటే పోస్ట్ ఉంది. ఓపెన్ కేటగిరీ తీస్తున్నారు. ఓపెన్ కేటగిరీ మీన్స్ ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళని ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మెరిట్ లిస్ట్ రావాలన్నమాట. మీకు రిజర్వేషన్లు అనేవి ఏవి వర్తించవు. ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో మెరిట్ లిస్ట్లో వాళ్ళకి మాత్రం ఈ పొజిషన్ అనేది వస్తుందన్నమాట. దీనికి వచ్చేసి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారంటే ఇనీషియల్గా బేసిక్ శాలరీ 19,900 ఇస్తారండి. అంటే గ్రాస్ శాలరీ పర్ మంత్ వచ్చేసి 35,000 వరకు వస్తుంది. అలాగే మనకి 63,200 వరకు మీ బేసిక్ శాలరీ అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా. బేసిక్ శాలరీకి గ్రాస్ శాలరీకి మీకు చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్కి వచ్చినట్టయితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది డివైడ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 12th మీన్స్ ఎవరు వస్తారంటే మనకి 12th అంటే ఇంటర్ వాళ్ళండి. ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళని బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, వొకేషనల్ కోర్సులు కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వాలెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో ఎనీ బ్రాంచ్ అండి, ఈసీఈ కానీ, త్రిబుల్ ఈ కానీ, సిఎస్సి కానీ, మెకానికల్ కానీ, ఆటోమొబైల్ కానీ, త్రిబుల్ ఈ కానీ, ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. బట్ ఏంటంటే టైపింగ్ స్పీడ్ అయితే మీకు వచ్చి ఉండాలి. దీనికి రిలేటెడ్గా మీకు సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. బట్ టైపింగ్ స్పీడ్ అనేది కంపల్సరీగా కావాలి. ఏదంటే మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా మీరు టైప్ చేసి చూపించాలి అట్ ద టైమ్ ఆఫ్ స్కిల్ టెస్ట్. ఓకేనా. దీనికి వర్క్ ఏముంటుందంటే మనకి రికార్డింగు, టైపింగు, నెక్స్ట్ వచ్చేసి డిస్పాచ్ అని చెప్పేసి ఉంటాయి, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పేసి. ఏంటంటే లోవర్ డివిజన్ క్లర్క్ అంటే క్లర్క్ ఉద్యోగాలు ఎలా ఉంటాయో సేమ్ యాజ్ టీజ్గా ఉంటాయండి. అండ్ రిమైనింగ్ పోస్టులు కూడా మనకి ఏంటంటే లైటింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి, ప్రొజెక్షన్ అసిస్టెంట్ అని, కెమెరా అసిస్టెంట్ అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే మనకి కొన్ని ఎక్స్పీరియన్స్ అడిగారు. ఓకేనా. ఇప్పుడు అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్టయితే 2 పోస్టులు ఓపెన్ కేటగిరీకే తీస్తున్నారు. మెరిట్ లిస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళే సెలెక్ట్ అవుతారు.
పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు. ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ 25,500 అనేది ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ 45,000 వరకు వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనం ఇలా చెక్ చేసుకోవాలి. 27 ఇయర్స్ అంటే 18-27 ఇయర్స్. బట్ ఇక్కడ ఏంటంటే 12th ఆర్ ఈక్వాలెంట్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ చూడండి అట్‌లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే జరిగిందన్నమాట రిలవెంట్ ఫీల్డ్‌లో. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారు. నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో లోవర్ డివిజన్ క్లర్క్‌కి దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. రిమైనింగ్ అన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉందండి. ఓకేనా? అలాగే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చూసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ వచ్చేసి గూగుల్ ఫామ్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. ఇదిగోండి గూగుల్ ఫామ్ లింక్. ఓకేనా? ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫిల్ చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ కూడా మనం ఏంటంటే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అది ఎక్కడ పంపించాలి ఏంటి అని చెప్తాను. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹1,200 అనేది అప్లికేషన్ ఫీజు అండి. 1,200 అండి అప్లికేషన్ ఫీజు. ఎవరంటే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎనీ కేటగిరీలో ఫీమేల్స్ ఎవరైనా సరే ఈ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయవసరం లేదు. వాళ్ళకి ఏమి లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అప్లికేషన్ ఫీజ్ అనేది జీరో. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹1,200 అనేది అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజ్ పే చేసిన తర్వాత మీకు వచ్చిన రిసిప్ట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. అప్లికేషన్ ఫీజ్ కూడా ఎలా పే చేయాలి ఏంటని మీకు లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి ప్రింట్ అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ అలాంగ్ విత్ కాపీ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ డాక్యుమెంట్స్ షాల్ హ్యావ్ టు బి ఫార్వర్డ్ టు ది రిజిస్టర్. ఏదైతే డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేస్తారో అన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి వీళ్ళకి పంపించాలండి. ఇక్కడ మనకి అడ్రస్ ఇచ్చారు కదా కోల్కతా 700094 అని చెప్పేసి వీళ్ళకి మనం ఏంటంటే హార్డ్ కాపీ అనేది పంపించాలి. ఇది మనకి ఏంటంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 9/9/2024 అంటే సెప్టెంబర్ 9 లోపు మన ఆన్లైన్ గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ మన హార్డ్ కాపీ ఎప్పటికల్లా పంపించాలంటే 16th అండి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి. 16th సెప్టెంబర్ 2024 5 PM లోపు హార్డ్ కాపీ అనేది రీచ్ అవ్వాలి వాళ్ళు ఇచ్చిన అడ్రస్‌కి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలి ఏంటంటే ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారాకి వెళ్ళి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ మీకు లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలాగా అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలో. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం కదా! ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 10 ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు అనేది ఎలా పే చేయాలి ఏంటో చూపిస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఎస్‌బీఐ కలెక్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుందండి. కింద స్క్రోల్ చేసుకొని ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేయాలండి. ఏమైనా సెర్చ్ చేస్తారంటే సత్యజిత్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. SATYAJIT అని చెప్పేసి సెర్చ్ చేసినట్టయితే సత్యజిత్ మీద క్లిక్ చేస్తే ఒకటే వస్తుంది. ఇదిగోండి ఇక్కడ సత్యజిత్ రే ఫిలిమ్స్ అండ్ TVINST అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ పేమెంట్ కేటగిరీ దగ్గర అప్లికేషన్ ఫీజు రిక్రూట్మెంట్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఇస్తున్నారో అప్లికేషన్ ఫామ్‌లో ఏది ఫిల్ చేస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ అయితే లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే అప్పర్ డివిజన్ క్లర్క్. మీరు ఏదైతే ఈ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అండ్ నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ డేట్. మీకు అడ్వర్టైజ్మెంట్ డేట్ మీకు ఫస్ట్‌లోనే చూపించాను కదా! ఆ డేట్ అనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అడ్వర్టైజ్మెంట్ డేట్ మీకు చూపించాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఇస్తారు. ఒక్క నిమిషం. ఇదిగోండి 26th జూలై 2024 అనేది మనకి అడ్వర్టైజ్మెంట్ డేట్. ఓకేనా? ఆ డేట్ అనేది మీరు మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ 1200 అది అది ఏమి డిస్టర్బ్ చేయొద్దు. అలా వదిలేసేయండి. మీరు రిమార్క్స్ ఏమైనా రాయాలనుకుంటే రాయండి. లేకపోతే లేదు. నెక్స్ట్ మీ నేమ్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ టిక్ బాక్స్ మీద టిక్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే పేమెంట్ వెరిఫై అయితే అవుతుంది. తర్వాత పేమెంట్ కంప్లీట్ చేసి రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఉంచాలి. ఎందుకంటే మీరు ఆ రిసిప్ట్ అనేది హార్డ్ కాపీ వాళ్ళకి అప్లోడ్ చేయాలి. అలాగే ఫార్వర్డ్ కూడా చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు అప్లికేషన్ గూగుల్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి ఏంటో చూద్దాము. ఇది వచ్చేసి అప్లికేషన్ గూగుల్ ఫామ్ అండి. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయ్యి ఉంటారో ఆ ఈమెయిల్ ఐడీ అనేది ఫస్ట్ ఇక్కడ చూపించేస్తుంది. ఇక్కడ రికార్డ్ అని చెప్పేసి ఉంది కదా! దీని మీద టిక్ చేస్తే ఆ ఈమెయిల్ ఐడీ అయితే తీసుకుంటారు. తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి అంటారు. ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నేను లోవర్ డివిజన్ క్లర్క్ సెలెక్ట్ చేశాను. అలాగే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఫోటో, సిగ్నేచర్ నెక్స్ట్ మీ ఫాదర్ నేము లేదంటే మీకు మ్యారేజ్ అయిపోతే మీ హస్బెండ్ నేమ్ మెన్షన్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ నెక్స్ట్ ప్రెజెంట్ అడ్రస్ ఇవి ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి మీరు పాస్ అయ్యారు ఏంటి అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆ క్వాలిఫికేషన్‌ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్లోడ్ చేయండి. లేకపోతే లేదు. ప్రాబ్లమ్ అయితే ఏమి లేదు. నెక్స్ట్ నేషనాలిటీకి వచ్చేసి ఇండియన్ పెట్టండి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెట్రో స్టేటస్ వచ్చేసి మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. మీ కాంటాక్ట్ నంబర్
అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ ఆక్యుపేషన్ ఇఫ్ ఎనీ మీరు ఏదైనా వర్క్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఇఫ్ ఎనీ అని ఇచ్చారంటే అది అవసరం లేదు. మీరు ఇచ్చినప్పుడు అది ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఎన్ఓసి సర్టిఫికేట్ ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్స్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్‌బీఐ కలెక్ట్ ద్వారా మీరు పే చేసిన రిసిప్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్ ఫర్ సర్వే పర్పస్ ఓన్లీ అని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని క్వెషన్స్ అయితే అడగడం జరిగింది. ఏంటి మీరు ఈ అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఎక్కడ చూసారు ఏంటి అని చెప్పేసి అంటే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. మీరు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక మొబైల్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్ నంబర్‌కి మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళైతే మీకు క్లియర్‌గా సొల్యూషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే అండి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఇలాగే పే చేయాలి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.